ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్న అనకాపల్లి జిల్లాలో శ్రీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. అసలు ఈ టెంపుల్ తాలూకు విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నూకాలమ్మ అంటే అమ్మల గన్న అమ్మ, కోరికలు తీర్చే అమ్మ, మన కల్పవల్లి నూకాలమ్మ తల్లి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే 30 గ్రామ జిల్లాల ప్రజలందరూ వచ్చి రోజు దర్శించుకుంటూ ఉంటారు. ఇది ఉత్తరాంధ్రలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు అంటే ఒరిస్సా నుంచే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా, లైక్ సింగపూర్ నుంచి, మలేషియా నుంచి కూడా చాలా మంది ప్రజలు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అసలు ఇది ఏంటంటే మెయిన్ గా కొత్త అమావాస్య అంటే ఉగాది రోజు ముందు వచ్చే కొత్త అమావాస్య రోజు నుంచి మొదలుకొని ఒక నెల రోజుల పాటు ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. మధ్యనే రాష్ట్ర పండగ కూడా ప్రకటించారు. అంటే మన ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు, ఇంకా ఎంపీ రమేష్ గారు దీనికి రాష్ట్ర పండగ చేయాలని ఆర్జీ పెట్టగా మన డిప్యూటీ సీఎం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పండగని ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. ఈ పండుగ విశిష్టత ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి. మనం ఇప్పుడు అమ్మవారి విశిష్టత తెలుసుకోవడానికి ప్రధాన అర్చకుల గారి దగ్గర ఉన్నాము. చెప్పండి పంతులు గారు, అమ్మవారు తాలూకా విశిష్టత ఏంటి? అసలు ఎందుకు కొత్త అమావాస్య రోజు మాత్రమే, అంటే కొత్త అమావాస్య అప్పుడు ఎక్కువ మంది జనాలు ఎందుకు వస్తారు? అసలు ఉగాది ముందు ఎందుకు చేస్తారు? ఈ నెల రోజుల జాతర ఏంటి? అసలు ఒకసారి మీ నోటితో వినాలనుకుంటున్నాను. అంటే కొత్త అమావాస్య ఉగాదికి వచ్చే ముందు రోజే వచ్చిన దాన్ని కొత్త అమావాస్య అంటారు. అంటే పూర్తిగా యుగాది అంటే యుగము అక్కడితో పూర్తవుతుంది, కొత్తగా మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్పేసి అమ్మవారికి కోరుకుంటూ అమ్మవారి ప్రత్యేక దినంగా చేసుకుంటూ అమ్మవారిని కొత్త అమావాస్య జాతర అంటారు. కొత్త అమావాస్య అంటే అమావాస్య ముందు రోజు వచ్చేదాన్ని 28వ తారీఖు జాతర, మార్చి 28వ తారీఖు జాతర, మార్చి 29 వరకు కొత్త అమావాస్య, మార్చి 30వ తారీఖు కొత్త ఉగాది సంవత్సరం అమ్మవారికి జాతర నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషమైన రోజు ఏంటంటే కొత్త అమావాస్య. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక దినంగా అలంకరణ చేసి అమ్మవారికి మహానైవేద్యం పెట్టి అమ్మవారి పూజ చేస్తాం. ఆ రోజు ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తీరుతాయని నూకాంబిక అమ్మవారి ప్రతీతి. 14వ శతాబ్దంలో కాకర్లపూడి అప్పలరాజు కార్యక్రమించినటువంటి కాలంలో నూకాంబిక అమ్మవారిని కాకతీయులు పరిపాలించే కాలంలో కాకతాంబిక అనే పిలిచేవారు. కాలక్రమేణ అమ్మవారిని నూకాంబిక, నూకాలమ్మ తల్లి అని పిలుస్తుంటారు. శ్రీ 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 నూకాంబిక అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. అమ్మవారిని మనం ఒక్కసారి మనలో సంకల్పం చేసుకొని కోరుకున్నట్లయితే వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరిన వెంటనే అమ్మవారు ఆ కోరిక మొక్కు తీర్చుకోవాల్సిందిగా అమ్మవారు కోరుకుంటూ ఉంటారు. అందులో అశేషమైన భక్తులందరూ కూడా వచ్చి కుటుంబ సహితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఎక్కువ ప్రాముఖ్యత. అమ్మవారిని ఉదయం వచ్చి అమ్మవారి తాలూకు పసుపు కుంకుమ పెంచుకొని అమ్మవారి తాలూకు నైవేద్యాలు పెట్టుకొని ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటారు. చాలా శక్తివంతమైన అమ్మవారు, సుందరమైన రూపం అమ్మవారి. చాలా మంది మొక్కులు మొక్కుకుంటారు కదా, ఈ గంప దింపుడు అంటే ఏంటండి? అసలు ఈ మొక్క ఏంటి అసలు? అమ్మవారికి ఫస్ట్ నుంచి పురాతన కాలం నుంచి అమ్మవారు ఉన్నారు. పూర్వకాలం మధ్య అప్పుడు గంపతో అన్నీ కూడా తెచ్చుకుంటారు అన్నమాట. ఆ గంపలోనే గంప జాతర అని అంటారు. అమ్మవారికి కావాల్సిన అన్నీ కూడా అంటే పసుపు కుంకుమ, చీర, జాకెట్టు, అలాగే అమ్మవారికి నైవేద్యంగా భావించేటువంటి బూరెలు, గారెలు, అన్నము ఇవన్నీ తీసుకొచ్చి గంప జాతర చేస్తూ ఉంటారు. అన్నీ తీసుకొచ్చాం మీకు అమ్మ గంపతో తీసుకొచ్చి. అప్పుడు పురాతన కాలంలో గంప అదే సౌకర్యంగా ఉండేది. ఆ గంపను తీసుకొచ్చి అమ్మవారు చూపించి అమ్మవారి దానికి ముక్కు తీసుకొని గంప జాతరగా భావించి మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి వండుకొని దాన్ని గంప జాతర అంటారు. చాలా మందికి అమ్మవారు వస్తుంది కదండి, అంటే చికెన్ పాక్స్ వస్తుంది. చికెన్ పాక్స్ వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది నూకాలమ్మ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటారు. ఎందుకు, దేని వల్ల దర్శించుకుంటారు? అమ్మవారు వస్తుందంటే అమ్మవారు వాళ్ళకి అశేషమైనటువంటి భక్తిభావంతో వస్తుంది. అమ్మవారు వచ్చిందంటే వారికి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు అమ్మవారు. ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే వేడి ఉందో అదంతా కూడా పైకి పోవడానికి అమ్మవారు చల్లదనం చేస్తూ ఆ 4 రోజుల వేడిని పైకి తీసేసి ఆ విధంగా మనిషి శుద్ధి చేసే కార్యక్రమం దాన్ని. ఆ శుద్ధి చేసే కార్యక్రమం అమ్మవారు చేసి వాళ్ళు పూర్తిగా దించి అమ్మవారు వచ్చిన తర్వాత ఆ తల్లి అమ్మవారు వచ్చింది ఆ తల్లి భావించి అమ్మవారికి సంబంధించినటువంటి వేపుళ్ళు కానీ ఇలా వేపు తినకుండా శ్రద్ధగా ఆ వేపాకుతో అమ్మవారిని విసురుతూ ఆ అమ్మవారి తల్లి మొరాటి రాసినట్లయితే
అలా క్రమేపీ తగ్గిపోతుంది. జాలకం అంటారు, 3 జాలకాలు వేస్తారు, నీళ్ళు స్నానం చేస్తే శుద్ధి పరిపూర్ణ స్థితి చెందడం. అది అమ్మవారి తలకు అనుగ్రహంగా భావించాలి. పూర్తి క్లీన్ అయిపోయిన తర్వాత వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. అదే అమ్మవారికి మన ప్రజలే కాకుండా ఇక్కడ మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, ఇతర కంట్రీల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని విన్నాను. అవును. అంటే మలేషియాలో కూడా, సింగపూర్లో కూడా గవర్నర్లు ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించి గవర్నర్లు ఉన్నారు. గవర్నర్కి ప్రధాన దేవతగా అమ్మవారు భావిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరాధ్య దేవతగా, లేదంటే వాళ్ళ తాలూకా అమ్మవారే ప్రధానంగా భావిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి అక్కడ నుండి మలేషియాలో గవర్నర్లు వస్తుంటారు, సింగపూర్లోని గవర్నర్లు వస్తుంటారు. మన అందరూ గవర్నర్ జాతీయులు అందరూ వచ్చి అమ్మవారు దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తారు, వచ్చి మొక్కు తీర్చుకుంటారు. జరుగుతుంటారు, ఏం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అనుకున్న కోరిన కోరికలు తీర్చే తల్లి నూకాలమ్మ తల్లి, శక్తివంతమైన అమ్మవారి నూకాంబిక అమ్మవారు. అలాగే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి అమ్మవారు ఒళ్ళు వేస్తే అమ్మవారు సంరక్షిస్తారని అమ్మవారి ఒళ్ళో అమ్మవారిని బిడ్డలు వేస్తుంటాం, పిల్లలు వేస్తుంటాం. అమ్మవారు చీడపీడలు తీసేటువంటి అమ్మవారిగా భావిస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయాలని, పంటల్ని, పాడి పంటలు అమ్మవారికి కాసి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారికి కొత్త అమావాస్య అక్కడితో ప్రారంభం చేసుకుంటారు. కాబట్టి ఆ వచ్చినంతా కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారి చూపించి తీసుకెళ్తారు. అలాగే బిడ్డను కూడా అమ్మవారు ఒళ్ళు వేసినట్లయితే అమ్మవారు రక్షిస్తుందని చెప్పి భావిస్తూ చేస్తూ ఉంటారు. పంతులు గారు, ఏంటి ఒక్క నెల రోజుల పాటు 40 లక్షల మంది ప్రజలు వస్తారంటే అమ్మవారిని దర్శించుకోవడానికి? మరి మనం 40 లక్షల మంది అంటే ముఖ్యంగా అమ్మవారికి ఆదివారం అందరికీ కూడా సెలవు దినంగా భావిస్తారు. ఆ రోజుల్లో సుమారుగా 1,00,000 మంది జనం వచ్చి ఒక ఆదివారం పూట వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకొని వాళ్ళ కార్యక్రమం అంటే ఇందాక మీకు చెప్పినట్లుగా వచ్చిన జనం అంతా కూడా వెంటనే వెళ్ళిపోరు. ఇక్కడ వాళ్ళ తనకి ఆ బొక్కబలు తీర్చుకొని ఆ అమ్మవారి తనకు ఉపహారాలు పెట్టుకొని భోజనం చేసి వెళ్తుంటారు. ఆ జనాలు వచ్చిన వాళ్ళ ఉండిపోవడం అలా జనం పెరుగుతూ ఉంటారు జనం. అలాగే మంగళవారం, ఆదివారం, గురువారం ఈ 3 రోజులు కూడా అమ్మవారి దినాలుగా భావించి అమ్మవారి తాలూకా ప్రత్యేకమైన రోజులుగా భావించి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వెళ్తుంటారు. ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు జనం అంతే అమ్మవారి జనాలు ఎంతని చెప్పలేం. కొత్తగా గుడి నిర్మాణం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువ దేశంలో పెరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర పండుగ కూడా ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారైనటువంటి కొంతాల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అలాగే సీఎం రమేష్ గారు కలిసి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి అమ్మవారిని ప్రత్యేకమైన పండగ, రాష్ట్ర పండగ నిర్వహించాలని వాళ్ళు సంకల్పం చేసి వారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ మధ్యగా నిన్నే ఆ కార్యక్రమం వచ్చి ఆ తాలూకా జీవోని కూడా తీసుకొచ్చి మనకి అమ్మవారు చూపించి వెళ్ళారు. ఇంకా అమ్మవారు చాలా శక్తివంతం, ఇంకా పెరిగిపోతారు జనాలు. అంత శక్తివంతమైన అమ్మవారని అర్థం మనకి. చూసారు కదా, మన శ్రీ శ్రీ నూకాంబమ్మ వారి గురించి చాలా విషయాలు మనకు పంతులు గారు చెప్పడం జరిగింది. ఈ కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజు ఈ పండుగ, ఈ జాతర నిర్వహిస్తున్నారు. సో కొత్త అమావాస్య అంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం. సో నూతన సంవత్సరం అందరికీ ప్రారంభం అవ్వాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్న అనకాపల్లి వాస్తవ్యులు అందరూ కూడా అమ్మవారిని చాలా బాగా సందర్శించుకుంటున్నారు. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.